పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది భారత్. పాక్ ఉగ్రవాద దుశ్చర్యలను వివరించేందుకు పలు దేశాలకు వెళ్లనుంది అఖిలపక్ష ఎంపీల బృందం. ఈ నెల 22, 23న 7 బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. ఈ నెల చివర్లో యుఎన్ భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలను సందర్శించనున్నారు ఎంపీలు. అమెరికాకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలో బృందం వెళ్లనుంది. ఈస్టర్న్ యూరోపియన్ దేశాలకు బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా బృందం, రష్యాకు డీఎంకే ఎంపీ కనిమోళి, సౌత్ ఈస్ట్ ఏషియాకు జేడీయూ ఎంపీ సంజయ్ వెళ్లనున్నారు. వెస్ట్ ఏషియా దేశాలకు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆఫ్రికన్ దేశాలకు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే బృందం వెళ్లనుంది. ఆపరేషన్ సింధూర్, బోర్డర్లో టెర్రరిజంపై భారత్ చేసే నిరంతర పోరాటాన్ని ఆయా దేశాలకు వివరించనుంది ఎంపీల టీం. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, ఆల్ పార్టీ ఎంపీలు ఏ టీమ్స్ ఏ దేశాలకు వెళ్లబోతున్నాయి, ఎంత ఇంపార్టెంట్ ఈ పర్యటనలు? చాలా కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది సౌజన్య. మొత్తం 7 ఎంపీలతోటి మొత్తంగా ఆల్ పార్టీ మీటింగ్స్ ఒక డెలిగేషన్ని పంపించబోతున్నారు. దాంట్లో డిప్లొమాట్స్ ఉంటారు, వారితో పాటు రాజకీయ ప్రముఖులు ఉంటారు. ఈ 7 ఎంపీలు కూడా లీడ్ చేస్తారు. 7 ఎంపీల్లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, అలాగే బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా జేడీయూ నుంచి, కనిమోళి డీఎంకే నుంచి, సుప్రియా సూలే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, అలాగే శ్రీకాంత్ షిండే శివసేనకు సంబంధించినటువంటి ఎంపీ. ఈ 7 ఎంపీలు కూడా వారిని లీడ్ చేయబోతున్నారు. వారితోటి మొత్తంగా ప్రధానంగా 5 అంశాలను తీసుకుంది. ఒక 10 రోజుల పాటు ఈ పర్యటనలు ఉంటాయి. దాంట్లో అమెరికా, రష్యా, మిడిల్ ఈస్ట్ ఇట్లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ వీటిలలో ఎక్కువగా ఫోకస్ చేశారు. యుఎన్కు సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి దేశాలు, సభ్య దేశాల్లో కొన్ని దేశాలను, అలాగే భారత్ తోటి మొదటి నుండి ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి దేశాల్లో ఈ ప్రతినిధుల బృందం అనేది కూడా పర్యటించబోతుంది. పర్యటించి పాకిస్తాన్ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను భారత్ సాక్ష్యాధారాలతో ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, వాటి ద్వారా ప్రపంచ దేశాలకు పొంచి ఉన్నటువంటి ముప్పు, ప్రధానంగా భారత్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద దాడులు కావచ్చు, లేకపోతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్నటువంటి పోరాటాలను అడ్డుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. వాటికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా క్లియర్ కట్ సందేశాన్ని కూడా ఇచ్చింది. భారత్లో దాడులు జరిగితే భవిష్యత్తులో ఇప్పుడు జరిగినటువంటి దాడికి ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే ప్రతీకారంగా దాడులు చేశామో, భవిష్యత్తులో భారత్ పైన ఉగ్రవాద దాడులు కానీ, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కాల్పుల విరమణ, గతంలో కవింపు చర్యలు అనేకం వస్తూ ఉండేటివి. భవిష్యత్తులో కనుక కవింపు చర్యలు కానీ లేకపోతే ఉగ్రవాద దాడులు కనుక జరిగినట్లయితే భారత్ ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతుందో దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఆపరేషన్ సింధూర్ అనేది నిలుస్తుంది. నెక్స్ట్ వీటన్నింటికి కొనసాగింపుగానే భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసేటువంటి అన్ని ప్రయత్నాలను కూడా ఈ భారత్కు సంబంధించినటువంటి ఫ్రెండ్లీ నేషన్స్తో పాటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి దేశాల దృష్టికి కూడా భారత్ తీసుకెళ్లబోతుంది. అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ చేసినటువంటి ఆపరేషన్లో కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, అది కూడా ఖచ్చితమైనటువంటి స్పాటింగ్ని చేసి మరి స్థావరాలపైన దాడులు అనేది కూడా చేశారు. తద్వారా పాకిస్తాన్లో జరిగినటువంటి నష్టం కావచ్చు, వాటన్నింటికి సంబంధించినటువంటి వివరాలను ఈ పర్యటనలో ఎంపీల బృందం, వారితో పాటు వచ్చేటువంటి డిప్లొమాట్స్, రాజకీయ ప్రముఖులు వారందరూ కూడా వెల్లడించబోతున్నారు. సుమారు 10 రోజుల పాటు ఈ పర్యటనలు ఉంటాయి. మే 22వ తారీఖున ఈ పర్యటన ప్రారంభమవుతుంది. జూన్ 2 వరకు కూడా కొనసాగుతుంది. ఆ సందర్భంలోనే వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల ముందుకు, అన్ని దేశాల ముందుకు, అంటే కీలకంగా ఫ్రెండ్లీ నేషన్స్తో పాటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కూడా భాగంగా ఉంది. వారికి సంబంధించినటువంటి దాంట్లో మిగతా దేశాలతో కూడా భారత్కి సంబంధించినటువంటి ఈ ప్రతినిధుల బృందం భేటీ అయ్యి మొత్తంగా సాక్ష్యాధారాలు, వాటికి సంబంధించినటువంటి పాకిస్తాన్ అవలంబిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని కూడా భారత్ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లబోతుంది. ఇప్పటికే దౌత్యపరంగా పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి సంబంధాలను తెంచుకోవడంతో పాటు వాణిజ్యపరంగా కావచ్చు, ఇతర అంశాలపైన కూడా భారత్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాటి కొనసాగింపుగానే ఇప్పుడు దౌత్యపరంగా పాకిస్తాన్ను
ఒంటరి చేయడం, అలాగే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి చర్యలన్నింటినీ కూడా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడం పైన ప్రస్తుతం భారత్ ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే ఈ 7 ఎంపీల బృందాలు వివిధ దేశాల్లో పర్యటించి పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటివరకు భారత్ చేపట్టినటువంటి చర్యలు, వాటన్నింటికి సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాలపైన దాడులు చేసిన సందర్భంలో పాకిస్తాన్లో ఏ మేరకు నష్టం జరిగింది, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, దాంతోపాటు పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ముందు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారి నేతలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రపంచ దేశాల దృష్టికి భారత్ తీసుకెళ్లబోతుంది. సౌజన్య.